హాయ్ అండి. నాకైతే ఎక్కువ హెయిర్ ఫాల్ అయితే అవుతుంది. సో, ఒకసారి ఇలా ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాను. కొన్ని మందారం పూలు రెక్కలైతే తీసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు, కొన్ని మెంతులు ఇన్నైతే తీసుకున్నాను. క్వాంటిటీ అట్లేం లేదండి. సో, ఆయిల్ ఎంతుందో చూసుకొని తీసుకోవాలా. నేను కొబ్బరి నూనె డబ్బాలైతే ఈ 100 గ్రామ్స్, 100 గ్రామ్స్, 200 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. 2 బాటిల్స్ చిన్న చిన్న బాటిల్స్ అనమాట. తీసుకొని ఇంక అన్నీ కలిపి అయితే ఒక గిన్నెలోకి అయితే వేసేస్తున్నాను. అండ్ తర్వాత ఇంకేమేమి వేస్తానో కూడా చూడండి. ఈ విధంగా నీట్‌గా క్లీన్ చేసుకోవాలండి. మందారం పూలలో కొస ఉంటది కదా మధ్యలో. సో, అవంతా తీసేసేయాలి నీట్‌గా. నీట్‌గా క్లీన్ చేసుకొని ఇంకా మెంతులు, కరివేపాకు, మందారం పూలు ఇవన్నీ ఏసి మనం ఏందంటే కొబ్బరి నూనెలో సిమ్‌లో ఉడికించుకోవాలండి. లైట్‌గా సిమ్‌లో. అండ్ తర్వాత నేను యాపాకు తీసుకొచ్చి వేశాను. యాపాకు నాకు ఫస్ట్ చిక్కలేదు. తర్వాత అయితే చిక్కింది. సో, తారాడుకొచ్చి యాపాకు కూడా ఏసుకున్నాను. ఇందులో మనము ఉసిరికాయలండి. ఆమ్లా అంటారు కొంతమంది. ఉసిరికాయలు ఏసుకోవచ్చు. తర్వాత అలోవెరా ఏసుకోవచ్చు. సో, ఇవన్నీ ఏసి బాగా మరిగించేసుకొని సిమ్‌లోనే మరిగించుకుంటే బావుంటది. సో, మరిగించుకొని తర్వాత ఒక బట్టలో ఏసి ఇవైతే బాగా పలపల అనేటిగా మనము మరిగించుకోవాలనమాట. సో, ఇవంతా ఒక బట్టలోకేసి పిండేసుకోవాలి ఈ విధంగా. ఎక్కువ మాడిపోయేలా చేయకూడదు. కొంతమంది ఫుల్‌గా మార్చేస్తారు. సో, ఈ విధంగా నేనైతే ఫస్ట్ టైం చేశాను. ట్రై చేస్తాను. మీరు చేయండి అని చెప్పట్లేదు. నేను ఈ విధంగా చేశానని అయితే చెప్తున్నాను. ఓకేనా? ఈ ఆయిల్‌ని ఇలా పిండి క్లీన్ చేసి ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకున్నానండి నేనైతే. సో, ఇది పిండిన తర్వాత ఈ విధంగా చేసిన తర్వాత ఇలాగైతే వచ్చిందండి. కలర్ అయితే చూడండి. స్టార్టింగ్‌లో కొబ్బరి నూనె ఎలాగ ఉంటుందో సో, ఇవన్నీ వేసి ఉడికించిన తర్వాత ఎలాగుందన్నది ఒకసారి చూడండి. ఇలా అయితే వచ్చింది. ఇంకా తర్వాత అయితే నేను కొంచెమే చేశాను కాబట్టి ఈ డబ్బాలోకి వేసి పెట్టుకున్నాను. అండ్ తర్వాత తలకు కూడా అప్లై చేసేసుకున్నాను చూడండి. ఓవర్ నైట్ పెట్టి తర్వాత స్నానం చేశానండి. అలా ఏం లేదు. ఒక గంట పెట్టి స్నానం చేయాలా అట్లంతా ఏం లేదు. మన ఇష్టం ఎంతసేపైనా పెట్టుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.